మంచి ఫ్యామిలీ అయితే ఇప్పుడు మల్లొక మలక వివాదంలా చిక్కుకున్నదని జెప్పానుల్లా. మొన్నటి నుంచయితే మంచు మనోజు తండ్రితోటైతే గొడవకు దిగి రచ్చ రచ్చ చేసిన ముచ్చటనైతే మనందరికీ తెలిసినే గదా! ఇగ ఈ వివాదం కాస్త అందరూ మర్చిపోయే తాళ్ళకైతే ఇంకొకసారయితే మంచు విష్ణు ఇంకొక వివాదములకు తెరలేపిండని జెప్పాలే. ఇక తాజాగా ఆయన సిబ్బందిలా ఒక మేనేజర్ ఉంటాడు. ఇగ ఆ మేనేజర్ అయితే ఏం జేసిండంటే అటవీ ప్రాంతంలోకి బోయి అడవి పందులనైతే వేటాడినట్లయితే దెలుస్తున్నది. ఇక విష్ణు సిబ్బందిలోని మేనేజరు కిరణ్ చిట్టా అడవిలోకి నేరుగా వెళ్ళి అడవి పందులనైతే వేటాడిండట. ఇంక వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియను దేవేంద్ర ప్రసాద్‌కైతే బంధించి తీసుకొని పోయినట్లయితే సమాచారం అయితే ఉన్నదుల్లా. ఇక గిట్లా అడవి పందులను బంధించి వేటాడడం చానా తప్పని మంచు మనోజు ఎన్ని సార్లు చెప్పినా ఆ మంచు మనోజు మాటకైతే గింత కూడా ఇలువ ఇయ్యకుంటా వాళ్ళ సిబ్బంది అయితే గట్లనే చేసిర్రు. అయితే అడవి పందులను బంధించి తీసుకుపోతున్న వీడియోనైతే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా వైరల్‌గా మారింది. ఇక మునుపే గా కేసుండే. ఇప్పుడు మళ్ళా ఏం కేసు పెడతారో, ఎట్లా కేసు పెడతారో గానీ ఇక వాళ్ళైతే వివాదంలో పడ్డట్టే అని చెప్తున్నారు.